హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గోపి అండి. ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9 కి కన్ఫర్మ్డ్‌గా సెలబ్రిటీస్ ఎవరైతే వెళ్తున్నారో ఈ వీడియోలో మీకు క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్‌గా వెళ్తున్న కంటెస్టెంట్స్ మనకొచ్చేసరికి మనకింకా భరణి గారు. భరణి గారు 'చీలాసో స్రవంతి' సీరియల్‌లోను కూడా యాక్ట్ చేశారు. ఫోటో ఏసాను చూసారు కదండీ! 'చీలాసో స్రవంతి' సీరియల్, అలాగే మనకి 'యమదొంగ'లో ఉన్నారు, అలాగే మనకి 'బాహుబలిలో' ఉన్నారు. ఇంకా చాలా సినిమాల్లో అయితే ఉన్నారనమాట. ఈ ఫోటో నీకెక్కడిది అని చెప్పేసి మీ అందరికీ డౌట్ రావచ్చండి. నేను తెలుగు హీరోకి, హీరోయిన్స్‌కి అసిస్టెంట్‌గా అయితే వెళ్తుంటాననమాట. చాలా మందితో కాంటాక్ట్స్ అయితే ఉన్నాయి. మా టీవీలో కూడా సర్కిల్ అయితే ఉంది. అక్కడి నుంచి నేను సేకరించి నేను వీడియో అయితే చేస్తున్నాను. కొత్త వాళ్ళకి చెప్తున్నానండి, పాత వాళ్ళకి తెలుసు నేను ఎవరినో. ముందుగా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి అయితే వీడియోని అయితే స్టార్ట్ చేయండి. సెకండ్ మీరు చూసుకున్నట్లయితే మనకి రీతూ చౌదరి గారు. రీతూ చౌదరి గారు రెమ్యునరేషన్ విషయంలో కొంత అరతా-కొరత అయ్యారు. కాకపోతే ఇప్పుడైతే కన్ఫర్మ్ అయితే అయ్యారండి. రీతూ చౌదరి ఈస్ కన్ఫర్మ్డ్. ఓకేనా? ఫోటో వేసాను చూసారు కదా! రీతూ చౌదరి గారు వెళ్తున్నారు. కన్ఫర్మ్డ్. ఈవిడ స్మోకింగ్ ఎక్కువ చేస్తది. ఓకేనా? నెక్స్ట్ మనకి ఎవరు వెళ్తున్నారంటే మనకి సంజనా గల్రాని. చాలా సినిమాల్లో ఉన్నారు. అలాగే మనకి కన్నడ బిగ్ బాస్‌లోని సీజన్ 1లోని పార్టిసిపేట్ అయితే చేశారు. దగ్గరి వరకు వచ్చేసి కన్నడలోని బిగ్ బాస్‌లోని ఎళ్లి దగ్గరి వరకు వచ్చి ఎలిమినేట్ అయితే అయిపోయారండి. ఓకేనా? ఈవిడికి ఎక్స్‌పీరియన్స్ ఉంది. కన్నడ బిగ్ బాస్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఓకేనా? ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఇంకా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మనకి ఇమాన్యుయల్, జబర్దస్త్, అలాగే మనకి చాలా టీవీ షోలోనైతే పార్టిసిపేట్ అయితే చేశారు. మనకి కడుపుబ్బా నవ్విస్తారు. సీజన్ 9లోని మనకి మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇమాన్యుయల్ కూడా కన్ఫర్మ్డ్‌గా వెళ్తున్నారు. ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే తనుజ పుట్స్వామి అండి. ఈవిడ కూడా కన్ఫర్మ్డ్ అయితే అయిపోయింది. అగ్రీమెంట్ సిగ్నేచర్ కూడా ఆల్మోస్ట్ అయితే చేసేసారండి. ఈవిడ మనకి జీ తెలుగులోని సీరియల్‌లోనైతే యాక్ట్ చేస్తూ ఉంటారనమాట. అంతేకాకుండా కుక్ విత్ జాతిరత్నాలు అనే షోలో కూడా ఈవిడైతే పార్టిసిపేట్ అయితే చేస్తుందనమాట. చాలా ఇంటెలిజెంట్ గర్ల్. మనకి ఈవిడైతే సీజన్ 9కి బిగ్ బాస్‌కి అయితే 100% అయితే సెలెక్ట్ అయితే అయిపోయారండి. అగ్రీమెంట్‌లో సిగ్నేచర్ కూడా అయిపోయింది. ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే ఆశా షైని లేదా ఫ్లోరా షైని. మీరు 'నువ్వు నాకు నచ్చావు' సినిమాలోని ఉంది కదా! ఈ అమ్మాయి మనకి ఆర్తి అగర్వాల్ ఉంది కదా! ఆర్తి అగర్వాల్ సెకండ్ ఉంటదనమాట. సెకండ్ హీరోయిన్ కింద అయితే ఉంటది. హీరోయిన్ కాదు గానీ ఓ ప్రియతమ్మ ఆ పాట విన్నారా? మనకి వెంకటేష్ గారు పాట పాడతారు కదా! అక్కడైతే ఉంది. తర్వాత 'లక్స్ పాప లంచ్‌కొస్తావా' సాంగ్‌లో కూడా సమరసింహారెడ్డి దానిలో కూడా యాక్ట్ చేసిందనమాట. ఈవిడ ఏజ్ పెద్దది. ఎందుకు తీసుకున్నారో మరి నాకు తెలీదనమాట. 39 ఇయర్స్ ఎంతో ఉంటాయి. 39 ఇయర్సే. 39 ఇయర్స్ అయితే ఉంటాయనమాట. ఈవిడని ఎందుకు తీసుకున్నారో మరేంటో మనకైతే తెలీదు. తెలుగొచ్చినోళ్ళు తీసుకుంటే బావుంటది కదా! ఈవిడ క్యాబేజీ ఏంటో. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే 'అలేఖ్య చిట్టి పికిల్స్' రమ్య గారండి. ఈవిడ పక్కాగా అయితే వస్తున్నారు. మనకి వైల్డ్ కార్డ్ ద్వారా వస్తారా? లేదనుకుంటే మనకి ఆహ్, ఫస్ట్‌లోనే వచ్చేస్తారనేది మనకైతే తెలీదు గానీ, ఈవిడైతే అగ్రీమెంట్‌ల మీద అయితే సిగ్నేచర్ అయితే అయిపోయింది. ఈవిడ కూడా పక్కా కన్ఫర్మ్డ్‌గా బిగ్ బాస్ హౌస్‌లోకి అయితే వెళ్తున్నారు. గ్లామరిస్ట్. ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే సుమన్ శెట్టి 'జయం' సినిమాలోనైతే ఉన్నారు. చాలా సినిమాల్లో అయితే ఉన్నారు. 'బృందావనం సెవెంజీ బృందావన కాలనీలోని' వర్షం పడితే మనోడు యాక్ట్ చేశాడు కదా! ఏంచమ్మా రా అప్సరేష అది ఇదే. ఫేడ్ ఔట్ అయితే అయిపోయారు. మళ్ళీ బిగ్ బాస్‌లోనైతే కమ్‌బ్యాక్ అయితే అవుతున్నారని చెప్పేసి అయితే అంటున్నారనమాట. మనకి కొత్త లుక్‌తోనైతే వస్తున్నారు. బాబు కొద్దిగా సన్నబడ్డాడని చెప్పేసి బయటైతే టాక్ అయితే వినిపిస్తుంది. నేనైతే చూడలేదు మరి. సార్‌కి అయితే ఎప్పుడు నేను అసిస్టెంట్‌గా అయితే చేయలేదండి. ఇతనైతే కన్ఫర్మ్డ్‌గా అయితే మనకి అయిపోయారు. ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే సృష్టి వర్మ జానీ మాస్టర్‌తోని ఆ రోజు వివాదం అయితే అయింది కదా! కేస్ అయితే పెట్టింది. జానీ మాస్టర్‌ని కేస్ పెట్టేసి జైల్లోకి అయితే తొగించింది కదా! ఆవిడైతే వస్తున్నారన్నమాట. ఇంతకుముందు 'ఢీ జోడీలో' కూడా మనకి డాన్సర్‌గా అయితే వర్క్ చేసింది ఈవిడ. ఇప్పుడేంటంటే మన కొరియోగ్రాఫర్ కింద పనిచేస్తుందన్నమాట. ఆల్రెడీ మీరు 'పుష్ప' సినిమా చూసారు కదా! 'పుష్ప' సినిమాలోనే 2 సాంగ్‌లయితే ఈవిడ కొరియోగ్రాఫ్ అయితే చేశారు. ఫోటో ఏస్తున్నాను. ఒకసారి మీరు చూస్తే మీకు ఐడియా అయితే వస్తదండి. మనకి లాస్ట్ సీజన్‌లో మీరు చూసుకున్నట్టయితే ప్రియాంక గారు ఉన్నారు కదండీ! ఫోటో ఏస్తున్నాను చూసారు కదా! ప్రియాంక గారు వాళ్ళ హస్బెండో, ఫ్రెండో మరి శివ్ అనమాట. పేరు శివ్. అతనైతే పక్కాగా అయితే వస్తున్నారని చెప్పేసి అయితే టాక్ అయితే గట్టిగా అయితే వినబడింది. అగ్రీమెంట్ మీద సిగ్నేచర్ అయిపోయిందని చెప్పేసి అయితే మేడం గారైతే చెప్పారు. మరి చూడాలి. ఇప్పుడు మరి వైల్డ్ కార్డ్ ద్వారా వస్తున్నారో లేదనుకుంటే షో స్టార్ట్ అయిన వెంటనే వస్తున్నారనేది చూసుకోవాలండి. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే మనకి 'గుప్పెడంత మనసు' సీరియల్ అయితే మా టీవీలోను, జీ తెలుగులోనైతే రన్నింగ్ అయితే ఉంటుంటదనమాట. దాంట్లో సురేష్ అని చెప్పేసి ఒక ఆర్టిస్ట్ అయితే ఉంటారండి. మీకు ఫోటో ఏస్తున్నాను చూసారు కదా! ఈవిడ కూడా కన్ఫర్మ్‌గా అయితే వస్తున్నారనమాట. సార్ కూడా కన్ఫర్మ్‌గా అయితే వెళ్తున్నారని చెప్పేసి అయితే మనకి ఇండస్ట్రీలో అయితే గట్టిగా టాక్ వినబడుతుంది. మరి అగ్రీమెంట్‌ల మీద ఇప్పుడు సైన్ చేయలేదు. మీకు ఏదనేది తర్వాత అయితే అప్డేట్ అయితే చేస్తాను నేను. ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే ఆదాం సుధీర్ అండి. మీకు ఫోటో ఏస్తున్నాను చూసారు కదా! ఇతను కూడా కన్ఫర్మ్డ్‌గా అయితే వెళ్తున్నారు అని చెప్పేసి అయితే గట్టిగా అయితే వినబడుతుందనమాట. మరి చూడాలి. ఫ్రెండ్స్, మరి ఈయన చెప్పిన దాంట్లోని కొద్దిగా ఇంటెలిజెంట్‌గా మన లాస్ట్ టైమ్ చూసిన శివాజీ గారు ఉన్నారు కదా! పల్లవి ప్రశాంత్, శివాజీ. ఆ శివాజీ గారిని తీసుకుందామండి. శివాజీ గారిలాగా ఎవరు ఆడతారో తెలుసా? భరణి గారు ఆడతారు.
ఓకేనా. భరణి గారు పక్కాగా ఆడుతారు. ఎందుకంటే వర్క్ చేశాను అతనితోటి. నాగబాబు మెగాస్టార్ ఫ్యామిలీ తోటి బాగా టచ్‌లో ఉంటారు. ముఖ్యంగా నాగబాబు గారితోటి బాగా టచ్‌లో ఉంటారండి భరణి గారు. చాలా ఇంటెలిజెంట్. ఇతను ఏదైనా టాస్క్ ఇస్తే మాత్రం ఏంటది ఒక ఉన్మాదిలాగా అయితే ఆడుతారన్నమాట. ఆ సంగతి అయితే బాగా తెలుసు. 'చీలాసో స్రవంతిలోను' అప్పుడు మనకి స్రవంతిని ఫుల్‌గా భయపెట్టేసారు కదా! స్రవంతే అని చెప్పి. అతను మాత్రం కొద్దిగా చాలా డేంజర్‌గా అయితే ఆడుతారనమాట. ఈ విషయం ఎవరికీ తెలీదనుకుంటాను. నాకు తెలుసు. నేను చూసాను కాబట్టి నేను చెప్తున్నానండి. ఫ్రెండ్స్ ఇదండి. చాలా షార్ట్ వీడియో. కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేసైతే వీడియోనైతే స్టార్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వైఫై సింబల్‌లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది ఈ రోజు వీడియో. హావ్ ఎ నైస్ డే. సీ యూ నెక్స్ట్ డే గైస్. టేక్ కేర్. బాయ్.